పరిశుద్ధ గ్రంథంలో నుంచి మొదటి తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 4 నుంచి 6వ వచనం వరకు మనము చదువుకుందాం. 1 తిమోతి 2:4వ వచనం నుంచి, ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవలనని ఇచ్చయించుచున్నాడు. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తను తానే సమర్పించు కొనెను. దీన్ని గూర్చిన సాక్ష్యము యుక్త కాలములందు ఇయ్యబడును. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసు యొక్క ఇచ్చ లేకపోతే ఆయన యొక్క చిత్తం ఏంటి అంటే, మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము కలిగి ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం. యేసు ప్రభు చెప్తాడు, నేనే సత్యమై ఉన్నాను అని చెప్పి. అనగా ప్రభు అయిన యేసుని గూర్చినటువంటి అనుభవ జ్ఞానము కలిగి ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి 7వ వచనంలో 2:7 పౌలు భక్తుడు చెప్తాడు, ఈ సాక్ష్యం ఇచ్చుటకై నేను ప్రకటించు వాడును గాను అపోస్తుడు గాను విశ్వాస సత్యముల విషయంలో అన్యజనులకు బోధకుడు గాను నియమించబడుతుంది అంటున్నాడు. కాబట్టి అనేక మంది దైవజనుల ద్వారా మరి ఈ దినమున ఆ ప్రభువుని గూర్చినటువంటి అనుభవ జ్ఞానము ప్రకటించబడుతుంది. దాన్ని ప్రకటించడానికి పౌలను నేను కూడా నియమించబడ్డాను అని సెలవిస్తున్నాను. హల్లెలూయా. ఒక అపోస్తులుగా మరి బోధకుడుగా ప్రభువు నన్ను నియమించాడని చెప్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ దినమున ప్రపంచవ్యాప్తముగా ఈ యేసుని గురించి ప్రకటించే బోధకులు ఉన్నారు. యేసుని గూర్చినటువంటి వివరణలు మనకు పలు విధాలుగా గ్రంథముల ద్వారా లభిస్తూ ఉన్నాయి. మరి పలు విశ్లేషణలు మనకు దొరుకుతూ ఉన్నాయి. ఈ విధంగా ప్రభువుని గురించి తెలుసుకోవాలని మనం ప్రయత్నిస్తే పలు మాధ్యమాల ద్వారా ప్రభువుని గురించి మనము తెలుసుకోగలుగుతున్నాం. తెలుసుకునేందుకు దేవుడు అట్టి శ్రేష్టమైన అవకాశాలు మనకి ఇచ్చి ఉన్నాడు. వాటన్నిటికంటే అతి ముఖ్యమైనది ఏంటంటే అనుభవపూర్వకమైన జ్ఞానము. హల్లెలూయా. దీన్ని ఇంకొక విధంగా ఏం చెప్పాలంటే పర్సనల్ ఎక్స్పీరియన్స్ అబౌట్ గాడ్. సో ప్రభువుని గూర్చినటువంటి అనుభవపూర్వకమైన జ్ఞానం, ప్రభువుని గూర్చినటువంటి అనుభవపూర్వకమైన జ్ఞానము ద్వారానే మనము ప్రభువుని ఇంకా లోతుగా అర్థం చేసుకోగలం. అనుభవ జ్ఞానం అంటే ఏంటి? ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ ని నువ్వు పొందుకోవాలి. అనగా ప్రభువుని దర్శించగలిగే అనుభవం, లేదా ప్రభువు నీతో మాట్లాడే అనుభవం, ప్రభువు నీ హృదయాన్ని తట్టే అనుభవం, ప్రభువు నీ పాపములను క్షమించాడు అనే అనుభవపూర్వకమైనటువంటి రక్షణానందం. ఇవి మట్టుకే నిన్ను ప్రభువు యొద్దకు నడిపించగలవు. ప్రభువుని సమీపించేందుకు నీకు కృప దయచేయగలవు. మరి దేవుని వాక్యం చెప్పే తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చదివితే ఇక్కడ వాక్యం చెప్తుంది, దేవుడు ఏర్పరచుకున్న వారి విశ్వాసము నిమిత్తము నిత్య జీవము గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తము అంటాడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఆయన నిరీక్షణతో కూడిన భక్తికి ఏంది ఆధారము? సత్య విషయమైన అనుభవ జ్ఞానం. అనేకులు ఈ దినమున ప్రభువు మీద సరైన నిరీక్షణ లేని వారిగా జీవిస్తున్నారు. అంటే
ప్రభువు మీద సంపూర్ణంగా ఆధారపడలేకపోతున్నారు. ప్రతి విషయములో ప్రభువుని సమీపించగలిగే జ్ఞానం లేని వారిగా ఉంటూ ఉన్నారు. ఏదో మొక్కుబడిగా ప్రభువుని ఆరాధిస్తున్నారు. ప్రభువుని అందరికీ దేవుళ్ళు ఉన్నట్లు నాకు ఒక దేవుడు ఉన్నాడు. ఈ దేవుడి పేరు యేసయ్య. వాళ్ళకి అనేక దేవుళ్ళు ఉన్నారు. నాకు ఒకటే దేవుడు ఉన్నాడు. ఈయన పేరు యేసయ్య. ఇది కాదు మన అనుభవ జ్ఞానం. ఈ యేసు సజీవుడు. ఆయన జీవించే దేవుడు. ఆయన ఆత్మరూపిగా నీలో జీవించగలడు. ఆయనతో అనుభవపూర్వకమైనటువంటి ఆత్మ సంబంధమైన అనుభవాలు పొందుకొనగలిగిన వాడే నిరీక్షణతో జీవించగలడు. ప్రభువు మీద ఆనుకొని ప్రతి పరిస్థితిలో ప్రభువు యొక్క కృపను పొందుకోగలడు. ప్రభువు తన వెంట ఉండేది అనుభవపూర్వకంగా అనుభవించగలడు. హల్లెలూయా. అందుకే పౌలు ఇక్కడ ఏమంటున్నాడు? నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమైన అనుభవ జ్ఞానం మనకు కావాలి. నువ్వు దేని గురించి నిరీక్షిస్తున్నావు? నువ్వు నిత్య జీవుని గురించి నిరీక్షించడం మట్టుకే కాదు, ఈ లోకంలో ప్రతి విషయంలో ప్రభువు మీద ఆధారపడుతున్నావు. ప్రభువు మీద ఆధారపడే విధంగా నీ భక్తి ఉందా? పై భక్తి కలిగి ఉన్నామా? దేవుని శక్తిని ఆశ్రయించలేనటువంటి పై భక్తి కలిగిన వారిగా అంచె దినాల్లో జనులందరూ తయారవుతారని చెప్పి వాక్యం చెప్తారు. ఈ పై భక్తి ఎప్పుడు కూడా లోతైన ఆత్మ అనుభవాల్లోనికి మనల్ని నడిపించలేదు. లోతైన ఆత్మ అనుభవాలు కలిగిన వాడే అన్ని సమయాల్లో ప్రభువు మీద ఆధారపడగలదు, ప్రభువు వెంట నడవగలడు. ఈ దినమున బాధాకరమైన విషయం ఏంటంటే, సంఘము క్రైస్తవుని ప్రభువుతో లోతైన సంబంధంలోనికి నడిపించడంలో ఫెయిల్ అయ్యింది. అందుకే క్రైస్తవుడు దేనితో సంబంధం పెట్టుకుంటున్నాడంటే సంఘంతో సంబంధం పెట్టుకుంటున్నాడే కానీ దేవునితో సంబంధం పెట్టుకోవడం. పౌలు గారు ఏం చెప్తున్నాడు? దేవునితో మీ సంబంధం, దేవునితో మీ సహవాసం. ప్రతి సంఘం కూడా చేయాల్సిన అతి ముఖ్యమైన పని ఏంటంటే, విశ్వాసులను ప్రభువుతో అనుబంధం పరిచే విధంగా వారు బలపరిచి నడిపించాలి. అట్టి అనుభవంలో నడవగలిగిన వ్యక్తే అన్ని సమయాల్లో ప్రభువులో దృఢంగా నిలబడతారు. లేకపోతే ఆ వ్యక్తులు ఎట్టయిపోతారంటే, ఆ రోజు ప్రార్థనలో కూర్చున్నప్పుడు కొంచెము పాలు పొంగినట్లు పొంగుతారు. ఆ రోజు ఒక పొంగు ఉంటుంది అన్నమాట. తర్వాత ప్రభువుతో సరైన అనుభవాలు లేనందువల్ల కింద స్టవ్ ఆఫ్ చేయగానే ఆ పొంగు ఆరిపోయి లోపలికి వెళ్ళిపోయినట్లు ఆ విశ్వాసంలో బలహీనైపోతారు. ఆ యొక్క ప్రభువు మీద నిరీక్షణలో బలహీనైపోతారు. మళ్ళా సేమ్ లోకానుసారమైనటువంటి జీవితంలో మళ్ళా జీవిస్తూ ఉంటారు. ఎందుకంటే ప్రభువుతో అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానం లేదు. ప్రభువుని నువ్వు పర్సనల్గా ఆయనతో సంబంధం పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, ఒక భార్యాభర్తల బంధాన్ని మనం తీసుకుంటే, భార్యాభర్తలు కలిసి జీవించినప్పుడే, లేదా తల్లిదండ్రులు పిల్లలు కలిసి జీవించినప్పుడే వారి బంధము దృఢంగా ఉంటుంది. అట్లా కాకుండా భర్త ఒక దగ్గర, భార్య ఒక దగ్గర, పిల్లలు ఒక దగ్గర, తల్లిదండ్రులు ఒక దగ్గర అట్లా పెరిగారనుకోండి, ఆ బంధం ఎలా ఉంటుంది? ఆ బంధం చాలా బలహీనమైన బంధంగా ఉంటుంది. దాంట్లో మరి ప్రేమ ఉండదు, ఐక్యత ఉండదు. ఆ కుటుంబాలు మరి ప్రతి విషయంలో సమాధానం లేకుండా జీవిస్తుంటారు. ఒక కుటుంబం కట్టబడాలంటే ఆ కుటుంబము ఎప్పుడు కూడా కలిసి జీవించగలగాలి. కలిసి జీవించేదే కుటుంబం అంటారు. మనం దేవుని కుటుంబం. దేవుడు మనలను ఆయన సొత్తుగా చేసుకున్నాడు. సొత్తుగా చేసుకున్న దేవునితో నీ అనుబంధం ఎలా ఉంది? ఆదివారం చర్చికి పోయే అనుబంధంగా ఉందా? లేకపోతే ఏదో దేవుడు వింటాడో వినడో అనే విధంగా ప్రార్థన చేసే అనుభవం అనేది?
నేను ప్రార్థన చేశాను, ఏదో ఎక్కడ ఉన్నాడో ఏం వింటాడో ఆయన వింటే వింటాడు. అది ఎప్పుడు కూడా దేవునితో నీ యొక్క రిలేషన్షిప్కి సూచన కానే కాదు. నీ యొక్క రిలేషన్షిప్, నీ యొక్క బంధము దేవునితో దృఢమైనదిగా ఉండాలి అనేది దేవుడు కోరుకుంటున్నాడు. దృఢమైనదిగా బంధం ఉండాలంట. హల్లెలూయా. మనుషులందరూ కూడా అట్టి అనుభవ జ్ఞానము కలిగి ఉండాలనేదే దేవుని ఆశ. అట్టి అనుభవ జ్ఞానం కలిగి ఉన్నవాడు అందరితో ఉన్నప్పుడు కూడా దేవునితో సహవాసం కలిగి ఉంటాడు. ఒంటరిగా ఉన్నప్పుడు కూడా దేవునితో సహవాసం కలిగి ఉంటాడు. అన్ని సమయాల్లో ఆ దేవుని సన్నిధిని అనుభవిస్తూ ఉంటాడు. అందుకే దావీదు భక్తుడు చెప్తాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినా నేను భయపడను, ఎందుకంటే నువ్వు నాకు తోడై ఉన్నావు. గాఢాంధకారంలో ఉండి, అయ్యో గాఢాంధకారంలో నేను ఉన్నాను, గాఢాంధకారంలో ఉన్నాను, నేను ఒంటరిగా ఉన్నాను. ఎందుకు ఒంటరిగా ఉన్నావు అనే ఆలోచన వస్తుందంటే దేవునితో నీకు సరైన అనుభవం లేదు. దేవునితో నీ సహవాసం సరిగా లేదు. దేవునితో నీ సహవాసము, దేవునితో నీ యొక్క అనుబంధము ప్రతి క్షణము లోతైన బంధంలాగా అంటుకోపోవాలి. లోతైన అనుబంధంలాగా అతుక్కుపోవాలి దేవునితో. అట్టి అనుబంధం కలిగిన వాడే అన్ని సమయంలో నిరీక్షణ కలిగి ఉంటాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ అంచె దినాల్లో దుష్టుడు అనేకులని చాలా సులువుగా పడదోస్తున్నాడు. చాలా సులువుగా దేవుని బిడ్డలు చాలా సులువుగా పాపంలో పడిపోతున్నారు. ఈజీగా దేవునితో ఉన్నటువంటి కనెక్షన్ కట్ అయిపోతా ఉంది. కారణం ఏంటంటే వీళ్ళకి ప్రభువుతో ఉండే అనుభవం చాలా తక్కువ, లోకంతో ఉండే అనుభవం చాలా ఎక్కువ. లోకంతో ఉండే సహవాసం చాలా ఎక్కువ, లోకానుసారమైనటువంటి క్రియల విషయంలో ఉండే సహవాసం చాలా ఎక్కువ, దేవునితో ఉండేది చాలా తక్కువ. అప్పుడు దేవుని మీద ఆధారపడతారా, లోకం మీద ఆధారపడతారా? ఖచ్చితంగా లోకం మీద ఆధారపడతారు. లోకం మీద ఆధారపడినప్పుడు మనలో విశ్వాసం పెరిగిపోద్దా? మన విశ్వాసం ఇంకా ఇంకా తగ్గిపోతుంది. మనలో ఉన్నటువంటి నిరీక్షణ ఇంకా ఇంకా తగ్గిపోతుంది. ప్రభువు మీద మనం ఆధారపడలేని స్థితిలోనికి మనం వెళ్ళిపోతాము. అప్పుడు ఏమైపోద్ది? క్రైస్తవ జీవితం అనేది ఒక ఒక ఆచారబద్ధమైనదిగా, లేకపోతే ఒక సంతృప్తి లేని జీవితంగా మారిపోతుంది. ఎందుకని? ఆ దేవునితో నీకు సంబంధం లేదు కదా. ఇప్పుడు భర్తతో భార్యకి సంబంధం లేకపోతే అక్కడ సంతోషం ఎక్కడుంటుంది? పిల్లలు తల్లిదండ్రులతో కలిసి ఉండకపోతే ఆ సంబంధంలో సంతోషం ఎక్కడుంటుంది చెప్పండి. అదేవిధంగా దేవునితో ముఖాముఖి అనుభవాలు, లోతైన బంధాలు, దేవుని నేను కలుసుకోవాలనేటువంటి ఆసక్తి చాలా మందికి ఉండే ఇంకొక ఆలోచన ఏంటంటే, ప్రభువు నన్ను దర్శించేంత పరిశుద్ధత నాకు లేదు. నీకు పరిశుద్ధత లేదు అనేది దేవునికి తెలుసు కాబట్టే దేవుడు ఏం చేశాడు? తన రక్తాన్ని శిలువ మీద కాచి నన్ను పరిశుద్ధపరిచాడు. ఇక నాకు పరిశుద్ధత లేదు అని అనుకుంటున్నామంటే మనకంటే వెర్రి వాళ్ళు ఇంకొకరు లేదు. ఈ ఆలోచన సాతాను పెట్టే తంత్రం. మనమందరము అపవిత్రులమే, కానీ దేవునితో సంబంధము కలగజేయుట కొరకు మనం ప్రభువుతో కలిసి నడిచేందుకు యేసయ్యే భూమి మీదకు వచ్చి నీ కోసం నా కొరకు రక్తం గార్చాడు. ఆ రక్తం మనల్ని ఏం చేసిందంట? ప్రభువుకి సమీపస్తులుగా చేసేసింది. ప్రభువుతో నడిచే వారిగా మనల్ని మార్చేసింది. హల్లెలూయా. మనల్ని చీకటి నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి నడిపించింది. దేవుని యొక్క కుమారులు కుమార్తెలుగా మనల్ని మార్చివేసింది. దేవుడి ఈ దినమున నీ హృదయమనే ఆలయంలోనే నివసిస్తున్నాడు. ఈ అనుభవాలన్నీ నువ్వు అనుభవించలేని నాడు క్రైస్తవ జీవితం అనేది విరక్తి పుట్టిస్తుంది, విసుగు పుట్టిస్తుంది. ఎందుకంటే క్రైస్తవ జీవితం అనేది ఎప్పుడు కూడా సుఖముగా ఆనందంగా ఎగిరి గంతులు వేసే జీవితం కాదు.
క్రైస్తవ జీవితం అనేది ఇరుకుతో మరి ఇరుకు మార్గముగా ఉంటుంది. దేవుడు ఆ ఇరుకు మార్గం గుండనే నిన్ను నడిపించి నిన్ను పరిశుద్ధపరుస్తాడు. ఆ ఇరుకు మార్గములో చిన్న శోధన, అపవాది నిన్ను శోధించినప్పుడు, ఒక చిన్న శోధన ఒక వ్యక్తి ద్వారా వచ్చినప్పుడు, ఒక పరిస్థితి ద్వారా వచ్చినప్పుడు వెంటనే దేవునితో సంబంధం లేదు కనుక పుట్టుక్కని పడిపోతారు అన్నమాట. పుట్టుక్కని శోధనలో పడిపోతారు. వెంటనే విశ్వాసం పోతుంది, ప్రార్థన జీవితం పోతుంది, దేవుని అభిషేకం పోతుంది, అన్ని పోయి ఏమి లేని వాడిగా అసలు నేను ఎవరిను, నేను ఎందుకు అసలు క్రైస్తవునిగా ఉంటున్నాను, నేను అసలు చర్చికి ఎందుకు పోయాను, ఇటువంటి మొదటి ప్రశ్నలు అనేక మంది క్రైస్తవుల్లో ఆరంభమవుతాయి. కారణం ఏంటంటే వాళ్ళు సంఘముతో బంధం ఉంది కానీ దేవునితో బంధం లేదు. నీకు కావాల్సింది దేవునితో బంధం, దేవునితో సంబంధం నీకు దృఢంగా లేకపోతే అపవాది గర్జించు సింహం వలె తిరుగుతూ ఉండగా ఖచ్చితంగా శోధనలో పడిపోతావు. ప్రభువుని విడిచిపెట్టగలవు, నీవు ఆత్మీయతలో పడిపోతావు, జీవితం అంతా ఒక భయములో బ్రతుకుతావు. ప్రభువుతో నువ్వు అనుదినం అనుక్షణం నడవగలిగిన దినమునే నీ జీవితం నీకు మధురముగాను, ప్రభువుతో నడిచే జీవితం ఎంతో ఇంట్రెస్ట్గా ఆసక్తిగా ఉంటుంది. అంటే చూడండి, చాలా మంది క్రైస్తవులు మనం గమనిస్తే వారి జీవితాలు ఎంతో వేదన. కొంతమంది ఏం చేస్తున్నారంటే నేను ఉపవాసం ఉంటున్నాను, ప్రార్థన చేస్తున్నా, కానీ దేవుని మీద నిరీక్షణ లేకుండా ఎంతకాలం ఉపవాసం ఉంటాం? దేవునితో సహవాసం కలిగిన వాడు ఎట్లా ఉంటాడంటే ఒక క్షణంలోనే దేవుని దగ్గర నుంచి జవాబు పొందుకుంటాడు. అది ఎట్లా ఉంటుందంటే ఫోన్ కాల్ చేయగానే వెంటనే ఆన్సర్ వస్తుంది మనకు. అట్లా కాకపోతే ఫోన్ చెడిపోయినట్టు లెక్క. ఆ వెంటనే మనం ఏం చేస్తాం, ఆ ఫోన్ పడేస్తాం, కొత్త ఫోన్ కొనుక్కుంటాం. దేవునితో అనుబంధం ఉన్న వ్యక్తికి ఫోన్ ఏ విధంగా వెంటనే కనెక్ట్ అవుతుందో ఆ విధంగా దేవునితో కనెక్ట్ అవుతారు వాళ్ళు. మరుక్షణం దేవుడు వారిని బలపరుస్తాడు. మరుక్షణం ఆ ఆత్మ సంబంధమైన బంధములో వారిని నడిపిస్తూ ప్రతి శోధన నుంచి తప్పిస్తాడు. ఈ లోకంలో శ్రమ కలగదు, శ్రమలన్నింటిలో దేవుడు మనకు తోడై ఉండి తప్పించడానికి ఆయన రెడీగా ఉన్నాడు. కాకపోతే ఎవరైతే దేవుని వెంట అట్టి లోతైన పర్సనల్ ఎక్స్పీరియన్స్తో కూడినటువంటి అనుభవాల్లో దేవుని గ్రహించడం, దేవునితో మాట్లాడడం, వాక్యం ద్వారా దేవునితో మాట్లాడడం, ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుని యొక్క స్వరాన్ని వినడం, దేవుని ఆలోచనలు వినడం, మరి దేవుడు దర్శన రూపంలో నేను దర్శించడం, పరిశుద్ధాత్మతో నింపబడడం, ఇవన్నీ కూడా ఏంటంటే ఆత్మ అనుభవాల్లో పైకి ఎదగడం. మనం జీవితకాలం అంతా పాలు తాగేవారిగా ఉన్నట్లయితే మనలో లోపం ఉంది అనుకుంటారు. శిష్యులుగానే మనం ఉంటే మనము దేవునిలో ఎదగాలి, ఆత్మీయతలో ఎదగాలి. పైకి వెళ్ళినప్పుడే దేవునితో నీ యొక్క బంధం దృఢమవుతుంది. హల్లెలూయా. 2 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2-3 వచనాలు మనం చదివితే ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానము మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికి కావలసిన వాటన్నిటిని దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభు అయిన యేసుని గూర్చినట్టునైనా అనుభవ జ్ఞానం వలన మీకు కృపా సమాధానం విస్తరించునుగాక. హల్లెలూయా. అనుభవ జ్ఞానము మనకి ఏం చేస్తుందంట? దైవ శక్తిని ఇస్తుంది. నీ దేవునితో లోతైన బంధం నీకున్నప్పుడు దేవుని శక్తి నీలో ఎప్పుడూ కదులుతూ ఉంటుంది. ఆ శక్తి నువ్వు పొందుకోవాలంటే ఆ దేవునితో నీ యొక్క బంధం దృఢంగా ఉండాలి. ఒక కరెంటు వైర్లో మనము వేలు పెట్టి చూడండి ఎట్లుంటుందో, ఆ కరెంటు మనలో శరీరంలో వెంటనే పాస్ అవుతుంది. ఎందుకని? 24 గంటలు ఆ వైర్లో కరెంట్ ఉంటుంది కాబట్టి. దైవ శక్తి అనేది కరెంట్ లాంటిది. అది ఎప్పుడు నీలో ప్రవహిస్తూ ఉన్నప్పుడే నువ్వు వెలుగుతావు. ఆ కరెంటు పాస్ కానప్పుడు ఏమవుతుంది? ఇంట్లో ఉన్న లైట్లన్నీ ఆఫ్ అయిపోతాయి.
కటిక చీకట్లో ఉంటాం. చాలా మంది జీవితాలు ఆ విధంగా కరెంటు లేని జీవితాలు, దేవుని శక్తి లేని జీవితాలు, దేవుని శక్తి అనుభవించనందువల్ల మరి అన్ని ఆఫ్ అయిపోయింటాయి అన్నమాట. జీవితమే ఆఫ్ స్టేజ్లో ఉంటుంది. దానివల్ల ఏమైపోతుంది, మనకు దేవుని మీద విశ్వాసంలో బలహీనైపోతాం. ప్రభువు మీద లేకపోతే జరుగుతున్న పరిస్థితులు ఓడిపోవడం వలన కృంగుబాటుతో మనము దినదినం వెనకబడిపోతాం. మనము ఒక స్థితి నుంచి ఇంకొక స్థితికి పైకి పోతూనే ఉండాలి. మహిమ నుంచి అధిక మహిమకు మనం వెళ్తూనే ఉండాలంటే ప్రభువుతో మన అనుబంధాన్ని దృఢపరుచుకోవాలి. ఆ దైవ శక్తి జీవమునకు భక్తికి కావలసిన వాటన్నిటిని మనకు దయచేస్తుందంట. ఆ అనుభవ జ్ఞానం మనకు కృపా సమాధానాన్ని దయచేస్తాడంట. హల్లెలూయా. దేవునితో అనుభవ జ్ఞానం కలిగి ఉండాలని, దేవునితో ముఖాముఖి అనుభవాన్ని కలిగి ఉండాలని ఆసక్తి మొదట్లో నీకు రావాలి. ఆ ఆసక్తిని ఫలింపచేసేది దేవుడే. మొట్టమొదట నాలో రక్షణ ఆనందం ఉందా అనేది మొదట చూసుకోవాలి. నేను నా పాపములన్నీ క్షమించబడడం వల్ల పొందుకున్న రక్షణ ఆనందాన్ని కోల్పోయానా, నేను ప్రతిక్షణము ఆ యొక్క రక్షణ ఆనందంలో ఆనందిస్తూ ఉన్నాను. నేను పరిశుద్ధపరచబడ్డాను, నా పాపములన్నీ క్షమించబడ్డాను, నేను విడుదల పొందుకున్నాను అనేటువంటి ఆ రక్షణ ఆనందం మనలో ఉండాలి. హల్లెలూయా. అప్పుడే ఆ మొదటి ప్రేమతోనే మనం దేవుని ప్రేమిస్తాం. దేవుడంటే పిచ్చి ఇష్టం కలిగి మనం జీవిస్తాం. అన్నిటికీ మనం ముఖ్యత్వం ఇస్తూ చివరన దేవుని యొద్దకు వస్తున్నామంటే, సమయం ఉంటే ప్రార్థన, సమయం ఉంటే ఆరాధన, సమయం ఉంటే బైబిల్ చదవడం చేస్తున్నామంటే మనకేమంటే రక్షణ ఆనందాన్ని మనం కోల్పోయాం. ప్రభుతో మనకు బంధాలు సరిగా లేవు. అందుకే మనము చివరి స్థానం మన దేవునికి ఇస్తున్నాం. ఒక వ్యక్తిని అధికంగా ప్రేమించామంటే మనం ఏం చేస్తాము, అందరికంటే లాస్ట్ నేను నిన్ను కలుస్తానని చెప్తామా? అవకాశం ఉంటే ఈ రోజు కలుస్తాను, లేకపోతే రేపో ఎల్లుండో ఇంకెప్పుడైనా ఒక 6 నెలల తర్వాత నేను నిన్ను కలుస్తానని చెప్తామా? అధికంగా ప్రేమిస్తున్నాం కాబట్టి క్షణం అతనితో ఉండాలని ఆశపడతాం. ఉదాహరణ సెల్ ఫోన్నే తీసుకోండి. ఆ సెల్ ఫోన్ అధికంగా ప్రేమిస్తున్నందువల్ల అది పక్కకు పోగానే మన చేతిలో ఏదో ఒక మన బాడీకి అతుక్కున్న పార్ట్ ఏదో ఊడిపడిపోయినట్టు ఫీల్ అయిపోతుంటారు ప్రజలు. ఎందుకంటే దాన్ని అధికంగా ప్రేమిస్తున్నారు కాబట్టి. దేవుని విషయంలో ఆ ప్రేమ లేదు, దేవునితో అనుబంధం లేదు, దేవునితో సహవాసం చేయాలనేటువంటి ఆసక్తి మనకు లేనందువల్ల ఏమవుతుంది, జ్ఞాపకం చేసుకుంటాం లేదా జ్ఞాపకం చేసుకున్న పై ప్రార్థనే. దానివల్ల మనము దినదినానికి ప్రభువు మీద విశ్వాసంలో దిగజారిపోతాం. కొంతమంది అప్పుడు ఏమంటారంటే, అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా? ఎవడు పరలోకం చూశాడు, ఎవరు నరకాన్ని చూశాడు? చర్చికి పోతే నాకేమొస్తుంది, నేను దేవునికి కానుకేస్తే నాకేమొస్తుంది, అసలు నేను క్రైస్తవుడని చెప్పుకోవడం వల్ల నాకేంటి లాభం? ఇటువంటి అవిశ్వాసపు మాటలు ఎందుకు వస్తాయంటే ప్రభువుతో అనుభవం లేదు కాబట్టి. దేవుని బిడ్డలైన మనము లోతైన అనుబంధం మన తండ్రితో, మన ప్రభువుతో ఎప్పుడైతే కలిగి ఉంటామో అది నీ జీవిత గమ్యాన్ని మారుస్తుంది. అప్పుడు నువ్వు అందరిలో ఉన్న దేవునితో ఉంటావు, ఒంటరిగా ఉన్న దేవునితోనే ఉంటావు. దేవునితో ఉంటూ అన్ని పనులు చేస్తావు. దేవుని కొరకు మరణించడానికైనా సిద్ధంగా ఉంటావు. హల్లెలూయా. దేవునితో అట్టి లోతైన అనుబంధం కొరకు ఆసక్తి చూపించండి, తప్పించండి. ఆ ప్రభువా నేను నిన్ను కలవాలి, నిన్ను చూడాలి, నీతో మాట్లాడాలి, నేను వాక్యం ధ్యానించేటప్పుడు నిన్ను అనుభవించాలి, ప్రార్థన చేసేటప్పుడు నిన్ను అనుభవించాలి. అయ్యా నేను నిద్రపోతున్న దర్శనంలో నాతో నువ్వు మాట్లాడాలి. ఇట్లా ఎప్పుడు కూడా దేవుడి మీద దృష్టి పెట్టినప్పుడే దేవుడు నిన్ను దర్శిస్తాడు. ఆసక్తి లేకపోతే దేవుడు మనల్ని దర్శించాడు. ఆసక్తి మనలో ఉన్నప్పుడే ప్రభు నిశ్చయంగా మనం దర్శిస్తాడు. అప్పుడు మన జీవితం, మన క్రైస్తవ జీవితం, క్రీస్తుతో ఉన్న జీవితము మనకి ఎంతో ఆసక్తిని కలగజేస్తుంది, ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ప్రభు అట్టి కృపను మనకు దయచేయగాక. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవా నీకు వందనాలు అయ్యా.
అందరూ కూడా మనుషులందరూ అనుభవ జ్ఞానం కలిగి ఉండాలని మీరు కోరుకుంటున్నారయ్యా. తండ్రి, మీ ఆశ భూమి మీద ఉన్న ప్రతి మానవుడు కూడా ప్రభువుతో అనుభవ జ్ఞానం కలిగి ఆ రక్షణ పొందాలి. సత్యంను గూర్చిన అనుభవ జ్ఞానం కలిగి ఉండాలని కోరుకుంటున్నారు. అనేక మంది పైకి భక్తి, దేవునితో సహవాసం, దేవునితో సంబంధం లేనటువంటి జీవితాలు జీవించడం వల్ల తండ్రి క్రైస్తవ జీవితం ఒక నిస్తేజముగా, తండ్రి ఆ క్రైస్తవ జీవితం రుచి లేని జీవితం అయినా దిగులు, వేదనతో, ఒంటరితనంతో, ఓటమితో జీవితం జీవిస్తున్నారు. క్రైస్తవ జీవితం అనేది జయ జీవితం. ఆయనందు విశ్వాసం ఉంచేవారు లోకాన్ని జయిస్తారని చెప్తుంది. అట్టి జయ జీవితమే క్రైస్తవ జీవితం. అటు జీవితం మేము జీవించేందుకు నైనా ప్రభువుతో లోతైన సంబంధాన్ని ఎప్పుడు మేము కలిగి ఉండేందుకు పరిశుద్ధుడా మా కృప చూపించు. మమ్మల్ని అట్టి ఆత్మ సంబంధమైన అనుభవాల్లో నడిపించి నైనా తండ్రి మేము క్రైస్తవ జీవితాల్లో ఆసక్తిని, ఆనందాన్ని, సంతోషాన్ని అనుభవిస్తూ ఇతరులకి ఈ క్రీస్తు ప్రేమలో నైనా ప్రేమలో ఉన్న మాధుర్యాన్ని తెలియపరిచేందుకు కృప చూపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.